కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. దుర్యోధనుడు ద్రోణుని దూగనాడుట. వచనము. ఆ విధంగా వెళ్లి తొందరపాటుతో ద్రోణాచార్యుడితో ఇట్లా అన్నాడు. కందము. అర్జునుడు సాత్యకి భీముడు మన సేనలను చీకాకు పరిచి సైంధవుడి దగ్గరకు చేరారు. అర్జునుడిని చొరనిచ్చిన సాత్యకని భీముడిని చొరనీయటం నీకు తగునా? కందము. ధనురాచార్య, యుద్ధంలో నీవు ఓడిపోవటం సముద్రం ఇంకిపోవటం వంటిది. ఇక సాత్యకి ధనురాచార్యుడవైన నిన్ను గెలిచాడని లోకులు అనుకొనటమే మేలుగా తలచుకున్నావా? కందము. ఈ మాదిరిగా నీ వణిగిపోవటం మా అదృష్టం, మా దౌర్భాగ్యం కాక వేరేముంది? ఊరికే మాటలెందుకు? మా ఈ క్షోభ తీరే విధమేమిటి? నీ బలానికి బుద్ధికి శక్తికి తగిన విధంగా చెప్పవలసింది. చంపకమాల. దుర్యోధనుడా విధంగా వ్యంగ్యంగా చెప్పగా విని అందుకు బదులుగా ద్రోణుడు ఇట్లా అన్నాడు. ఓ దుర్యోధనా! యుద్ధరంగంలో అక్కడా ఇక్కడా అనగా నీ తమ్ములకు నాకు మన సేన పొందిన భంగపాటును పోగొట్టటానికి నా శక్తితో ప్రయత్నిస్తాను. ఇప్పటి మన ప్రత్యేక కర్తవ్యం సైంధవుడిని కాపాడుకొనటమే. ఈ దినం జరిగే యుద్ధం నీకు అర్జునుడికి జరిగే పాచికలాట వంటిది. దాని పందెం చాలా భారీగా ఉంటుంది. కందము. ఓ రాజా! ఇదివరలో శకుని తెలివితేటలతో పొందిన గెలుపు శాశ్వతమైన గెలుపు కాదు. ఈ దినం స్థిరంగా మనం ఈనాటి జూదంలో గట్టెక్కటమే మన ఉపాయము, బలము సుమ. వచనము. నీవు యుద్ధోత్సాహంతో సహాయంగా కర్ణాదులను తీసుకుని సైంధవుడికి కాపుగా నిలిచి అర్జునుడు మొదలైన ఆ ముగ్గురిని ఎదుర్కొనుము. నేను సేన మొగాన నిలిచి తక్కిన వారి నందరినీ ఆపుతాను, నిలువరిస్తాను. అది సరి అయిన పని. నేను నీతో రావటం తగిన పని కాదు అని పొమ్మనగానే దుర్యోధనుడు తనను తానే పురికొల్పుకుంటూ అక్కడికి వెళ్లాడు. ఆ సమయాన యుధామన్యుడు ఉత్తమోజుడు అదివరకు కూతవర్మచేత అడ్డుకొనబడి అర్జునుడితో కలిసి ముందుకు దూకలేక ప్రక్కకు తప్పుకొని మన సేనను దాటుకొని బయటకు వెళ్లారు. అప్పుడు వినవచ్చిన గాంధీవరావం కపికేతనం గలగల మూలాన అర్జునుడి ఉనికి తెలుసుకొని తిరిగి వచ్చి బలంతో మన సైన్యాన్ని పాయతరిమి అర్జునుడిని చేరిపోయారు. అప్పుడు దుర్యోధనుడు వారిని చూచి అడ్డుకొన ప్రయత్నించగా. కందము. రాజైన దుర్యోధనుడికి యుధామన్యు ఉత్తమోజులతో దారుణమైన యుద్ధం జరిగింది. పెద్దదైన ఆ రాజు వింటిని ఆ యుద్ధంలో ఉత్తమోజుడు సింహనాదం చేస్తూ త్రుంచివేశాడు. తేటగీతి. ఉత్తమోజుడు దుర్యోధనుడి విల్లు త్రుంచి వాడిబాణాలతో అతడి గుండెలో కొట్టాడు. అంత దుర్యోధనుడు ఇంకొక విల్లు నందుకొని వాడి గుర్రాలను సారథిని చంపాడు. అప్పుడు అతడు యుధామన్యుడి తేరుమీదికి వెళ్లాడు. కందము. ఉత్తమోజుడు యుధామన్యుడి తేరుమీదకు వెళ్లి దుర్యోధనుడి తేరి గుర్రాలను సారథిని చంపగా అతడు చచ్చుపడకుండా విజృంభించి గదతో అతడి గుర్రాలను సారథిని ముక్కలు ముక్కలుగా చేశాడు. తేటగీతి. యుధామన్యుత్తమోజులు తేరు నుండి దిగితొలగిపోయారు. దుర్యోధనుడు శల్యుడి తేరు ఎక్కాడు. దుర్యోధనుడిని శల్యుడిని చావబాది వారిద్దరూ వారి తేరెక్కి అర్జునుడి వద్దకు చేరుకున్నారు. వచనము. యుధామన్యుత్తమోజులు దుర్యోధన శల్యులను అతిక్రమించి అర్జునుడిని చేరబోయారని అనగా ధృతరాష్ట్రుడు సంజయుడితో మనవారంతా కర్ణుడు అర్జునుడిని గెలుస్తాడని ఆశతో ఉంటారు. వాడి బలాన్ని తలుచుకొని ధర్మరాజు రాత్రులలో నిద్రపోకుండా ఉన్నాడు. ఆట వెలది. అటువంటి మొనగాడైన వీరుడు కర్ణుడు భీముని వలన తేరిలేనివాడే పోయినవాడట్లేపోయాడు. మళ్లీ యుద్ధానికి రాలేదు. ఆ విధమెట్లా అయిందో నాకు స్పష్టంగా చెప్పవలసింది. చంపకమాల. భీమసేనుడు కర్ణుడిని పొరిపుచ్చి
అర్జునుడి వద్దకు పోగా చూచి కర్ణుడు మరలా సన్నద్ధుడై భీముడిని పేరు పెట్టి పిలిచాడు. ఆ పిలుపునకు తీవ్రమైన కోపంతో భీముడు తిరిగాడు. వచనము: ఆ విధంగా దగ్గరయి సూర్యతేజంతో వారిద్దరు ఒకరిపై నొకరు బాణాలు గుప్పిస్తూ గుర్రాల శరీరాంగాలను బాణాలతో గ్రుచ్చుతూ సారథులను చీకాకుపరుస్తూ విండ్లను విరుస్తూ కవచాలను చూర్ణం చేస్తూ శరీరాలను నెత్తురులో మునుగచేస్తూ ఒకరు మరియొకరిమీద గొప్పతనాన్ని చూపి యుద్ధం చేసేటప్పుడు ఆ భీమసేనుడు కందము భీమసేనుడు కర్ణుడి విల్లు త్రుంచాడు. గుర్రాలను సారథని చంపాడు. పాముల వంటి తీవ్రమైన బాణాలతో బాధించాడు. అందుకు సిగ్గువదలి చీకాకుపడి ప్రక్కకు పోయి ఇంకొక తేరుమీదికి కర్ణుడు ఎక్కాడు. కందము సంజయుడు కర్ణుడి అవస్థను చెప్పగా ధృతరాష్ట్రుడు తన నమ్మిన బంటు ఈ విధంగా పిరికివాడుగా పరుగెత్తటం చూచి బుద్ధిహీనుడైన దుర్యోధను డేమనుకొన్నాడో. వచనము: అది అట్లా ఉండని ఆ కర్ణుని డాంబికం ఆ తర్వాత ఏమైనది అనగా సంజయుడతడితో ఈ విధంగా అన్నాడు. తేటగీతి పెనుమంటవలె కోపం ముఖంలో భయంకరంగా కానరాగా కర్ణుడు భీముడి దిక్కుగా తిరిగి వేగంగా క్రమ్ముకొనగా ఆ ఇద్దరికీ ఆశ్చర్యకరమైన పెద్ద యుద్ధం జరిగింది. కందము ఆ వీరులిద్దరును బలమైన డేగలు, పెద్ద పులులు, మదపుటేనుగులు, గర్వంతో ప్రకాశించే సింహాలు పోట్లాడినట్లుగా ఉపాయము మత్సరము అతిశయించగా పోట్లాడారు. కందము యుద్ధం చేసేటప్పుడు కర్ణుడి వైపున ఉండే చతురంగ బలాలు ఆ భీముడిమీద విజృంభించి మంత్రించిన విధంగా అతడి చేతిబలానికి కూలిపోయాయి. వచనము అనగా ధృతరాష్ట్రుడు కందము ఆ కర్ణుడికి పాండవులను ఎదిరించటం సాధ్యమా? భీముడి భుజబలమును గూర్చి పాండవులను గూర్చి మనమెప్పుడు వినలేదా? తుంటరిగా వ్యర్థంగా మాటాడే కర్ణుడిని గూర్చి మనం వినలేదా? ఇతడు పాండవులను గెలువగలడా? ఉత్పలమాల ఓ సంజయ! కర్ణుడు పాండవులను యుద్ధంలో జయిస్తాడని అహంకారంతో మదంతో గ్రుడ్డిగా మనవాడు శ్రీకృష్ణుడిని తృణీకరించి సంతోషంగా వారితో సంధికి ఒప్పుకొనలేదు. నిర్దోషులైన వారికి దైవం కూడా వ్యతిరేకి కాడు. యుద్ధంలో వారికెట్లా చేటు తలపెడతాడు? వచనము దుర్యోధనుడు అతడి తమ్ముళ్ళు నాశనమవుతారు, అంతకంటే ఇంకేముంది? యుద్ధగతిని చెప్పుము అనగా ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లా అన్నాడు. చంపకమాల తన సేన నాశంకాగా చూచిన కర్ణుడు తొందరగా భీముడితో తలపడ్డాడు. తన గర్వం చిగురించగా 30 బాణాలతో భీముడిని నొప్పించాడు. ఆ కారణంగా అతడి మొగం ఎర్రబడింది. భీముడు కర్ణుడి సారథిని చంపి విల్లును విరిచాడు. కర్ణుడు తానే రథాన్ని తోలుకొంటూ యుద్ధం చేయవలసి వచ్చింది. వచనము కర్ణుడు శక్తి అనే ఆయుధాన్ని వేయగా కందము కర్ణుడు వేసిన శక్త్యాయుధాన్ని భీముడు 8 ముక్కలుగా త్రుంచి కర్ణుడి ఒంటిలో నాటుకొనేటట్లు 9 అమ్ములను వేశాడు. కర్ణుడు పెద్దవింటిని తీసుకొని వాడి అయినవి అన్నే లెక్క గలవి అయిన బాణాలతో భీముడిని కొట్టాడు. కందము ఆ కర్ణుడి అస్త్రాలను నడుమనే తెగనరికి భీమసేనుడు వాడి బాణాలను మీద మీద వేయగా రాధాకుమారుడైన కర్ణుడు బాణవర్షాలు కురిపించాడు. కందము భయాన్ని గొల్పే సింహనాదాలు రంకెలుగా కర్ణభీములు ఆబోతులవలే ఒకరినొకరు ఎదుర్కొంటూ గంభీరమైన వేగంతో కూడిన ఉత్సాహంతో ప్రకాశించారు. ఉత్పలమాల కర్ణభీములు పోట్లాడేటప్పుడు భీముడు కర్ణుడి విల్లును గుర్రాలను చూణంగా చేసి నెత్తుటితో ఎర్రబడేటట్లు అతడి ఒంటి నిండా బాణాలను గ్రుచ్చి ఒక్క పెద్ద అరుపు సింహనాదం అరిచాడు. ఆ శబ్దానికి మనస్సు తల్లడిల్లి దుర్యోధనుడు దుర్జయుడిని పంపాడు. వాడు గొప్ప సాహసంతో ఆ జగజెట్టి అయిన భీముడితో తలపడ్డాడు. తేటగీతి సేనలు ఆశ్చర్యపడేటట్లు ఉపాయంతో దుర్జయుడు భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. వాడి బాణాలతో నొప్పించాడు, గుర్రాలను బాధించాడు, సూతుడిని నవ్వజేశాడు. అప్పుడు భీముడు క్రోధం ప్రకటమయ్యేటట్లుగా కందము
కర్ణుడు ఏడుస్తూ చూస్తుండగా భీమసేనుడు 6 వాడి బాణాలతో దుర్జయుడి గుర్రాల తలలను, సారథి తలను, దుర్జయుడి తలను భూమిమీద దొర్లేటట్లుగా కొట్టాడు. వచనము: కర్ణుడంతలోనే తేరును సిద్ధం చేసుకొని భీముడిని ఎదుర్కొన్నాడు. ఆ గొప్ప వీరులిద్దరు కోపాలు, ఆటోపాలు, పట్టుదలలు, శౌర్యధైర్యాలు ప్రకాశించేటట్లు పోరాడారు. ఆ సందర్భంలో మత్తేభము కర్ణుడు భుజబలం రాణించగా ఒక క్రూర బాణాన్ని భీముడి వక్షంలో సంధించాడు. ఆ బాణం అతడి గుండెలో దూసుకొని పోయి నేలమీద పడింది. అయినా అతడు కలత చెందకుండా గట్టి గదతో కర్ణుడి తేరు గుర్రాలను బాదాడు. బాణ విద్యా చాతుర్యంతో సారథిని, కేతువును నేలమీద పడగొట్టాడు. మత్తేభము తేరు విరిగిన వాడైనను కర్ణుడు తన అమ్ముల గుంపుతో సాటిలేని భుజబలంతో భీముడిని కప్పివేయటం చూచేవారికి వింత గొల్పింది. ఆ సమయంలో దుర్యోధనుడు కర్ణుడికి బాసటగా తన తమ్ముడైన దుర్ముఖుడిని పంపాడు. ఆ దుర్ముఖుడతివేగంగా తన దర్పం ప్రకాశించేటట్లు భీముడిని ఎదుర్కొన్నాడు. కందము: ఓ రాజా! భీమసేనుడు కర్ణుడితో యుద్ధం చేస్తూనే వేగంగా 9 బాణాలను తీసుకొని వెనుదీయకుండా అలసిపోకుండా ఆ దుర్ముఖుడిని హతమార్చాడు. వచనము: ఈ విధంగా నీ కుమారుడు చనిపోగా. ఉత్పలమాల. దుర్ముఖుడి గతిని చూచి కర్ణుడు కన్నీరు కారుస్తూ దుఃఖంతో కూడిన బాధతో మెల్లగా తన తేరెక్కాడు. అప్పుడు భీముడు బంగారంతో అలంకరింపబడిన 14 బాణాలతో కర్ణుడిని బాధించాడు. అంత కర్ణుడు కూడా అదే సంఖ్యగల బాణాలను భీముడి భుజాలలో నాటాడు. వచనము: అందువలన భీముడు కోపించి ఆటవెలది ప్రాణాలు తీసేవాడి బాణాలు మూటితో కర్ణుడి గుండెలో గ్రుచ్చుకొనేటట్లు కొట్టాడు. ఆ దెబ్బకు కర్ణుడు నిట్టూర్పుతో భయం కలుగగా తేరును తోలుకొని అక్కడ నుండి తొలగిపోయాడు. వచనము: ఆ విధంగా సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. కందము: ఓ సంజయ! దైవశక్తి ముందు మానవశక్తి నిరర్థకం. ఇందులో సందేహం లేదు. వాయునందను డైన భీముడిచేత రాధాతనయు డైన కర్ణుడు ఈ విధంగా పరాజితుడు కావటం తలచుకొంటే అంతేననిపిస్తూ ఉన్నది. కందము: దైవమానవ శక్తులను గూర్చి ఎందుకు? దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులు భీముడిని ఎదిరించలేరంటే కర్ణాదులు అతడికెదురుగా స్థిరంగా ఎట్లా నిలువగలరు? కందము: కర్ణుడు పాండవులను యుద్ధంలో జయిస్తాడు అని అంటూ కర్ణుడిని దుర్యోధనుడు పొగడుతుంటాడు. భీముడి శక్తికి కర్ణుడి బలం అణగిపోగా చూచి మనసుకు కష్టం కలుగకుండా ఉంటుందా? కందము: జరాసంధాదులను భీముడు చంపిన సంగతి వినలేదా? ఆ భీముడితో యుద్ధానికి దుర్జయ దుర్ముఖుల కర్ణుడిని కాపాడటానికి ఆ పసివారిని ఏమని పంపాడు? కందము: భీముడొకడే కాదు, మిగిలిన పాండవులు, శ్రీకృష్ణ సాత్యకులు భయంకర యుద్ధంలో ఒడలు దాచుకొంటారా? బలంలో వారందరూ అజేయులు. దుర్యోధనుడు వారినెదుర్కొనగలడా? చంపకమాల. ధృతరాష్ట్రుడు పై విధంగా ఎన్నో మాటలనగా వినిన సంజయుడు అతడితో ఇట్లా అన్నాడు. ఈ విషాన్ని స్వయంగా చేతనెత్తికొని త్రాగి అది శరీరాన్ని ఆరాటపెట్టగా ఇతరుల మీద కోపగించుకున్నట్లు ముందు యోచన లేకుండా ఆ ప్రకారంగా నీవు పాండవులకు వైరివై నీ మనసుకు బాధ కలిగితే వేరొక్కరిని మాటలంటున్నావు. వచనము: ఊరక మాటాడకుండా యుద్ధం తీరును వినుము అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు. నీ కొడుకులు దుర్మర్షణ, దుర్మద, దుస్సహ, విజయ, విచిత్రులు కన్ను డోడటాన్ని సైపచాలక ఉమ్మడిగా భీముడి మీద తలపడి బాణాలు వేస్తూ ఉండగా కర్ణుడు కూడా అతడిని క్రమ్ముకొని బాణాలు వేస్తే భీముడు ఆటవెలది. భీమసేనుడు విజృంభించి కురుకుమారు లైదుగురిని తేరి గుర్రాలతోనూ సారథులతోనూ కలిపి మెరిసేవాడి బాణాలు 36తో వేగంగా కొట్టి ఆశ్చర్యం కలిగేటట్లు భూమి మీద పడేటట్లు చేశాడు, అనగా చంపాడు. కందము: యుద్ధంలో పడిపోయిన రాజకుమారులను చూచి కర్ణుడు నా బ్రతుకేమి బ్రతుకు, నాకు బలం ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ యుద్ధంలో భీముడిని బాధించవద్దా అనుకుంటూ సాహసంతో ఆటవెలది
భీముడిని సమీపించి 75 బాణాలను అతడి శరీరం మీద పరచి గర్వంతో నవ్వి నిలిచాడు. భీముడు కర్ణుడి శరీరంలోకి 105 వాడి బాణాలను వేసి అతడి వింటి దెబ్బను త్రుంచాడు. మత్తేభము రాధాకుమారుడైన కర్ణుడు వేగంగా పెద్ద విల్లును తీసుకొని దుర్జయుడైన భీమసేనుడిని కొట్టాడు. ఆ భీముడు రేగి కర్ణుడి సారథిని చావగొట్టి అతడి విల్లును ముక్కలు చేస్తూ గుర్రాలను చంపాడు. ఎగతాళిగా నవ్వాడు. కర్ణుడు భయంకరంగా గదను విసిరాడు. దానిని భీముడు తునాతునకలు చేశాడు. వచనము ఈ విధంగా గదను ముక్కలు చేసి మీద వేస్తూ దూకుతూ ఉన్న భీముడి ఉద్వేగానికి కలగిపోకుండా వేరొక విల్లు తీసుకొని భీముడి కవచాన్ని ముక్కలు చేసి ఎక్కువగా కొట్టగా ఆ భీముడు కర్ణుడి కవచాన్ని జబ్బను చీల్చాడు. పాదచారి అయిన కర్ణుడు పెనగటం చూచిన దుర్యోధనుడు తన సోదరులను 7 చిత్ర, విచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, చిత్రధ్వజ, చిత్రాయుధ, చిత్రకర్ములను భీముడి మీదికి పంపాడు. వారు ధర్మరాజు తమ్ముడిని ఎదుర్కొన్నారు. వారందరినీ పెనుగాలికి పడిపోయే చెట్ల మాదిరిగా భీముడు పడగొట్టాడు. వారి రథాలను, గుర్రాలను, సారథులను పడగొట్టాడు. ఆ వ్యవధానంలో మరొక రథాన్ని అమర్చుకొని కర్ణుడు భీముడి మీదకు దూకాడు. కందము ఇద్దరి బాణాలు తత్వరగా, అధికంగా, తీవ్రంగా ఒకరివి మరొకరిని తాకగా ఇద్దరూ నెత్తుట తడిసి ప్రళయకాలపు క్రొత్త సూర్యుల వలె ప్రకాశించారు. కందము వారి రథాలు ఆశ్చర్యకరంగా అనేక విధాలుగా తిరుగగా ధైర్యశౌర్య బహువీర్యాలు సమానంగా ప్రకాశించగా అధికమైన ఆటోపంతో ఉత్పలమాల ఒకరిమీద మరొకరు ఒక్క ఊపున బాణాలు వేస్తూ ఒకరి బాణాలను ఇంకొకరు నరికివేస్తూ భూమి నిండా పడేటట్లు చేస్తూ భయంకరువై ఒకరి శరీరంలో మరొకరు బాణాలు దూసుకుపోనిస్తూ తగ్గని మదంతో ఒకరినొకరు మించారనే కోరికతో తీవ్రంగా యుద్ధం చేశారు. కందము వాయుపుత్రుడైన భీముడు కర్ణుడిని విజృంభిస్తే కృష్ణార్జునులను దర్పంతో కర్ణుడు అతిశయిస్తే దుర్యోధనుడు అతడి తమ్ములు చాలా సంతోషించారు. తేటగీతి కర్ణుడికి మధ్యలో వెళ్లి మదంతో కూడిన భీముడు సేనలను చంపటాన్ని చూచి కర్ణుడు తొలగిపోవచూస్తాడు. కాని యుద్ధంలో కూలిన నీ కుమారులను చూచి తాను తప్పుకోడు. వచనము దుహకంతో కోపంతో కర్ణుడి శౌర్యం ఆటోపం ప్రకాశించగా కందము ఓ రాజా భీముని గొడుగు మీద, వింటి కొమ్ముల మీద, ధ్వజం మీద, తేరి మీద మిక్కిలి వేగంగా పడేటట్లు కర్ణుని బాణాలు విజృంభించాయి. కందము అందుకు భీముడు కాసంత అయినా జంకకుండా ఆ బాణాలను పైకి రానియకుండా కర్ణుడు చలించేటట్టు 20 బాణాలతో కొట్టాడు. వచనము ఆ సమయంలో కందము మన సేనలు పాండవ పక్షంవారు భీముడి పరాక్రమాన్ని పొగడుతూ ఉండగా దుర్యోధనుడు తన దగ్గర ఉన్న వీరులను తమ్ములను కర్ణుడిని కాపాడండి అని పంపగా. వచనము శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము భీమసేనుచేత శత్రుంజయాది కురుకుమారులు చచ్చుట. శత్రుంజయుడు మొదలైన వారు కర్ణుడిని కాపాడవలేననే ఆసక్తితో ఒక్కుమ్మడిగా పరాక్రమం ఉట్టిపడే విధంగా ముందుకు వెళ్లి వర్షంతో మేఘమాల కొండను కప్పివేసే విధంగా భీముడిని చుట్టుముట్టి బాణవర్షంతో కప్పివేశారు. అందువలన పెరిగిన కోపంతో భీముడు పిడికిలి బిగించి గట్టిగా 7 బాణాలు వదలి శత్రుంజయాది సోదరులను 7 చంపి సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విన్న ధర్మరాజు ఆ శబ్దం భీముడు తన విజయాన్ని తెలుపటంగా గుర్తించి మనసులో పొంగి ద్రోణుడున్న వైపునకు చొచ్చుకొనిపోయి యుద్ధం చేశాడు. ఆ విధంగా తన తమ్ములు చాలామంది చనిపోగా దుర్యోధనుడు తన మనస్సులో అలనాడు జూదమాడేటప్పుడు విదురుడు చెప్పినట్లే ఇప్పుడు జరుగుతున్నదని దుఃఖించి ఆ సభలో ఆ విధంగా పాండవులను అవమానించిన పాపఫలం ఈ విధంగా పొందాడు అని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు కందము జరిగిపోయిన చరిత్రను తలుచుకొని దుఃఖించటం దేనికి? దుర్యోధనుడు వెర్రివాడు. నా చెడ్డ బుద్ధి వలననే తాను చేయతగిన పని తప్పిపోయింది. ఓర్మితో నా కొడుకుల కథనంతా వింటాను. నీవు చెప్పవలసినదంతా చెప్పుము. వచనము
అని ధృతరాష్ట్రుడు అనగా సంజయుడు ఈ విధంగా చెప్పాడు. భీముడి సింహనాదానికి కర్ణుడు విజృంభించి అతడి మీదకు దూకి భయంకరమైన యుద్ధం చేస్తూ ఉండగా నీ సేన భీమసేనుని చుట్టుముట్టింది. భీమసేనుడు బలమైన బల్లెములు మొదలైన వాడి బాణాలతో తేరిలకున్న పతాకలను, సారథులను, గుర్రాలను, సుశిక్షితులైన సైనికులను తునియలుగా చేసి నెత్తుటి నదుల్లో కొట్టుకుపోయేటట్లు చేయగా పడిపోగా మిగిలిన సేన ఇరువైపులకు తప్పుకొని బాణాలు పడే ప్రదేశానికి దూరంగా వెళ్లి చూస్తూ నిలబడింది. మళ్లీ కర్ణుడు వేగంగా భీముని ఎదుర్కొన్నాడు. అప్పుడు భీముడు కందము కర్ణుడి చెవికుండలం చుక్క రాలిపడినట్లుగా పడేటట్లు బాగా వెలిగే బాణంతో భీముడు భయంకరంగా కొట్టి ఒక పెద్ద బల్లెమును అతడి గుండెలో నాటుకొనేటట్లు వేశాడు. కందము అంతలోనే ఆ కర్ణుడి నెన్నుదుట వరుసగా 10 వాడి బాణాలను వేగా అవి అతడి ముఖాన నల్ల కలువ దండవలే రాణించాయి. తేటగీతి కోపంతో కర్ణుడు 100 బాణాలు వేసి భీముడిని నొప్పించాడు. భీముడు కర్ణుడి విల్లు త్రుంచాడు. కర్ణుడు పెద్ద విల్లుతో పట్టపగలింటి సూర్యుడి కాంతి వ్యాపించినట్లు అనేక తీవ్ర బాణాలు భీముడి మీద వేశాడు. వచనము ఒకదాని వెంట ఒకటిగా అతివేగంగా బాణాలు వదలే కర్ణుడి వింటి యొక్క బాణాల విదిలింపు అగుపించక అది అట్లే గుండ్రంగా వంగి ఉండటం వల్ల చక్రాకారంలో ప్రవేశించే అగ్నిజ్వాలల సొంపు పొందింది. కర్ణుడు బాణాలు వేసే వేగానికి భయపడక భీముడు ప్రయోగించే బంగారు పూత బాణాలు ఆకాశలక్ష్మికి బంగారు ఆభరణాలు అందాన్ని పొందాయి. అప్పుడు కోపమేరుపెత్తినట్లు కర్ణుడు విజృంభించి చంపకమాల కర్ణుడు భీముడి విల్లును త్రుంచాడు. గుర్రాల పగ్గాలను త్రెంచాడు. ఆ గుర్రాలు కాడితో పెనుగులాడగా పెద్ద బాణంతో పతాకాన్ని పడగొట్టాడు. సూతుడి శరీరం చీలేటట్లు కొట్టగా అతడు అర్జునుడికి చక్రరక్షకుడి తేరు వెనుకకు పరుగెత్తాడు. ఆ సమయంలో భీముడు బెదరకుండా భయంకరమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కందము ఆ శక్తిని 9 బాణాలతో కర్ణుడు త్రుంచాడు. అప్పుడు భీముడు బలమైన కత్తిని, పలకను దర్పంతో తీసుకున్నాడు. కర్ణుడు ఆ పలకను నరికాడు. అట్లా నరకగా మత్తేభము భీముడు కత్తిని విసిరి కర్ణుడి వింటిని విరిచాడు. కర్ణుడు వేరొక విల్లును ఎత్తుకొనేటంతలో నేర్పు, దర్పము, ద్వేషము తేటపడేటట్లు దేవతలు మెచ్చుకోగా కర్ణుడుండే రథం అల్లలనడేటట్లు సాహసంతో భీముడా తేరిమీదికి దూకాడు. వచనము కర్ణుడు తన ధ్వజానికి క్రింద కుదురుగా చేసిన పీఠం క్రింద దాగుకున్నాడు. భీముడాతడిని వెతుకుతూ తేరుమీద కనిపించకపోగా 4 దిక్కులా చూచి అతడు పారిపోవటం కూడా కనబడకపోయేసరికి తేరు క్రింద దూరుకున్నాడని తలంచి తాను క్రిందకు పోయి పట్టుకొనవలెనని భీముడు రథం మీద నుండి క్రిందికి దూకాడు. వెంటనే కర్ణుడు పీఠం క్రింది నుండి బయటికి వచ్చి తన రథం చిత్రగతుల మేరేగా వేగంగా అనేక బాణాలను భీముని శరీరంలో గ్రుచ్చుకొనేటట్లు వేశాడు. అందుకు భీముడు తన ప్రయత్నం భంగమైనందుకు భయపడినప్పటికీ వెనుకాడకుండా అంతకు ముందు అర్జునుడి చేత చంపబడిన యుద్ధరంగంలోని గుర్రాలను, ఏనుగులను ఎడమ చేతితో తనకు అడ్డం పెట్టుకొంటూ కుడిచేత కర్ణుడి మీద విసురుతూ యుద్ధం చేశాడు. కర్ణుడు వివిధ బాణాలతో ముక్కలు చేస్తూ మర్మస్థానాలను నొప్పిస్తూ భీముని తరుమగా భీముడు తన రథం మీదికి వెళ్లటం సాధ్యం కాని పని అని తలచి అర్జునుని బాణాలచేత చచ్చిపడి ఉన్న చతురంగ బలాల గుట్టల చాటున దాగుకున్నాడు. తేటగీతి సేనలతోనూ తనతోనూ యుద్ధం చేసి అలసిపోయి ఆ విధంగా తేరు క్రిందికి దిగి తనతో యుద్ధం చేసి మిక్కిలి అలసి బలహీనుడైన ఆ ఆయుధహీనుడిని చూచి కర్ణుడు కందము కుంతికిచ్చిన మాటలు గుర్తురాగా కర్ణుడు బాణాలు వేయటం ఆపి భీముడికి దగ్గరగా వెళ్లి నవ్వుమొగంతో తన విల్లును వాని కడుపు మీద అలవోకగా పొడుస్తూ ఎగతాళిగా ఇట్లా అంటున్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. కర్ణుండు భీమసేను నవమానించి నీచోక్తులు పలుకుట. ఆట వెలది. ఓరీ తిండిపోతా, నీకు తిండితిప్ప యుద్ధం ఎందుకు? నీ మనసులో ఆశ తీరేటట్లుగా భోజనపాత్ర వద్దకు చేరి చాలినంత తిండిని మృంగి ఇంటి వద్దనే ఊరక కూర్చునుము. త్రొళ్ళింత వద్దు. వచనము అని ఇంకను. వచనము
అని ఇంకను వచనము ఆ విధంగా నీ ఒడలుండకుంటే కందము నీ చేతి సత్తా తెలుసుకొని యుద్ధం చేయుము నా బోటివాడితో తలపడవద్దు అరుగో నరనారాయణులు వారే అక్కడకు పోతే పోయి బ్రతుకు గర్వము వదలుకొమ్ము కందము ఆ విధంగా కర్ణుడు మాట్లాడి భీముడిని దీనిని చేయగా కృష్ణుడి ఉత్తర్వుతో అర్జునుడు ఎడతెగని వాడి బాణాల వానతో అతడు వెనుతిరిగిపోయేటట్లు చేసి భీముడి దుహకాన్ని పోగొట్టాడు కందము అర్జునుడు మండుతూ ఉండే బలమైన బాణాలతో పనికిమాలిన మాటలు మాట్లాడే కర్ణుడిని మళ్లీ కొట్టగా వాటినన్నిటినీ గురుపుత్రుడైన అశ్వత్థామ గర్వంతో త్రుంచివేశాడు వచనము అప్పుడశ్వత్థామ 64 బాణాలు వేసి నొప్పించాడు దానికి అర్జునుడు ఆగుమాగుమని అతడిని హెచ్చరించాడు అతడు తొలగిపోయి ఏనుగుల గుంపులో దూరాడు ఈలోగా భీముడి సారథి విశోకుడనేవాడు ఇంకొక తేరును సిద్ధం చేసి తెచ్చాడు భీముడాతేరెక్కి ఖిన్నుడుగా అర్జునుడి యొద్దకు చేరాడు ఆ సమయాన సాత్యకి అర్జునుడుండే చోటికి సగర్వంగా నడుస్తూ వెళ్లాడు అని చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా అన్నాడు కందము బలవంతులతో వైరం వలన క్షేమం కలుగుతుందా ఏ విధంగా చూచినా పాండవుల పాలు వెంటనే ఇచ్చివేయటం మంచిది లేకుంటే సంపద కీర్తి చెడిపోవటాన్ని వినగలమా కందము సంజయ వినుము శత్రువుల పాదాల మీద పడిగాని వాళ్ల ఎంగిలి తినిగాని వాళ్ల కోపాన్ని పోగొట్టి పగను వదలి బ్రతకటం మానవులకు మంచిది నాశనమైపోతే ఇహపరాలు ఇహలోక పరలోక సుఖాలు ఉంటాయా కందము మిక్కిలి మూర్ఖుడైన నా కొడుకు దురభిమాని తనకు తెలియదు ఇంకొకరు చెపితే వినడు బ్రతుకు రాకపోకలు తెలియని ఆ మూర్ఖుడు అయిన కొడుకును నేనేమనగలను వచనము దానినట్లా ఉండనిమ్ము ఆట వెలది గురువైన ద్రోణాచార్యుడిని అర్జునుడు దాటి కౌరవసేనలోనికి దూసుకుని వచ్చినప్పుడే మన పని అయిపోయింది అతడికి తోడుగా అంతటి బలశాలులు భీముడు సాత్యకి చేరుకున్నారు అయ్యో ఇక సైంధవుడు చచ్చిపోకుండా ఉండగలడా వచనము ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషాలు వివరించుము అనగా సంజయుడు ఆ రాజుతో ఆ విధంగా సాత్యకి కుంతి కుమారులను చేరబోయేటప్పటికీ అలంబుసుడనే రాజు తన శక్తితో వారినెదుర్కొన్నాడు అప్పుడా ఇద్దరును ఒకరి బాణాలను మరొకరు విరిచారు కవచాలను చీల్చుకొన్నారు ఆయువు పట్లను నొప్పించుకొన్నారు విండ్లను విరుచుకొన్నారు ఆ యుద్ధం భూమ్యాకాశ మార్గాలలో తిరిగేవారికి ఆశ్చర్యాన్ని కలిగించింది తరువాత కొంతసేపటికి సాత్యకి కందము అలంబుసుడి గుర్రాలను చంపి సారథిని తలతునిమి చెవి కుండలాలతో అందంగా ఉన్నవాడి తల భూమి మీద పడేటట్లు పెద్ద మనగల బాణాలతో కొట్టాడు కందము సాత్యకి అలంబుసుడి తల నిలబడవేసి ఆనందంగా వెళ్లుతుండగా నీ కొడుకులు దుశ్శాసనుడిని నాయకుడుగా ముందుంచుకొని వేగంగా సాత్యకిని సమీపించగా ఆ వీరుడు అనాయాసంగా దుశ్శాసనుడి గుర్రాలను చంపాడు వచనము దుశ్శాసనుడి గుర్రాలను చంపి అతడి తేరుమీదకు సాత్యకి పరుగెత్తేటప్పుడు త్రిగర్త సేనలు అడ్డుపడితే వారిలోని వీరులను 70 మందిని హతమార్చి సేనలు అలసెటట్లు చేయగా మిగిలినవారు చెదరిపోగా సాత్యకి మెరుపువలే మెరిసి వెళ్లాడు అప్పుడు శూరసేన దేశ సైనికులు భుజబలంతో అతడిని ఎదుర్కొనగా సాత్యకి వారిని పారిపోయేటట్లు చేశాడు కళింగులు క్రమ్ముకొనగా వారి బలాన్ని నాశంచేసి ముందుకు సాగి అర్జునుని చూచి కొలను నుండి బయటకు వచ్చి ఏనుగు ప్రమాదం లేని చోటికి చేరిన విధంగా నిట్టూరుస్తూ ఉన్న సాత్యకిని చూచి కృష్ణుడర్జునుడితో ఇట్లన్నాడు మత్తేభము నీ శిష్యుడిని భుజబలగర్వ నిర్వహకుడైన సాత్యకిని చూచావా కూతవర్మాదులను సరే ముందుగా ద్రోణాచార్యుని తరుగని శక్తిని ఏ విధంగా అణగించాడో ఒక్కడే గర్వంతో ఇక్కడికి రావటానికి కారణం ఆ ధర్మరాజు ఆజ్ఞే నీ పట్ల నిండైన స్నేహాన్ని చూపాడు వచనము మనకెంత ఆనందంగా ఉన్నది అనిన శ్రీకృష్ణుడితో అర్జునుడు సాత్యకి ఈ రావటం నాకానందంగా లేదు అన్నాడు
ఎందుకంటే ధర్మరాజును కాపాడేటందుకు ఈ రథికుడిని నిలిపి వచ్చాము. ఇతడు లేకుండటం మూలాన ఆయన ఏమవుతాడో తెలియదు. ఆయన ద్రోణాచార్యుడి ప్రమాదకర దృష్టిలో ఉన్నాడు. సైంధవుడా, ఇంకా చావలేదు. ప్రొద్దు వ్రాలిపోతూ ఉన్నది. అది అట్లా ఉండగా మహాబలవంతుడైన ద్రోణ కృతవర్మాదు లనేకులతో పోట్లాడి ఈ పురుషార్థపరుడు గుర్రాలతో సారథితో అలసి దాహానికి లోనయ్యాడు. తేరుకొనేలోగానే అంతదాకా యుద్ధంలో అలుపెరగనివాడు, సహాయం కలవాడు అయిన భూరిశ్రవుడు సోమదత్త కుమారుడు అదిగో యుద్ధానికి సిద్ధమై వస్తున్నాడు. ఆ కురుసింహుడు బలము, నేర్పు, వీరత్వం, ధైర్యంకల అస్త్రబలంతో ఉండేవాడు. అందువలన అతని రాక సాత్యకికి చాలా కష్టం కలిగిస్తుంది. ధర్మరాజు ఇప్పుడీయననెందుకిక్కడకు పంపాడో? ఆచార్యుడు మాంసానికే ఎదురుచూచే డేగ మాదిరిగా తనకే కాచుకోవటం ఆయన తలచుకోవద్దా అని అంటూ ఉన్న సమయంలో ఆ సోమదత్త కుమారుడు సాత్యకికి అడ్డం వచ్చి నిలుమని అదలించి, సీసము, తేటగీతి, శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వము, చతుర్థాశ్వాసము. భూరిశ్రవుండు సాత్యకితో యుద్ధంబు చేసి మడియుట. ధైర్యం లేక నిన్ను పంపిన ధర్మరాజుకు అవమానం కలిగేటట్లు వచ్చేటప్పుడు నిన్ను దారిలో ఎదుర్కొని చచ్చినవారి బంధువులకు ఆనందం కలిగేటట్లు నెమ్మదిగా రావటం గమనించి ప్రేమతో చూచే కృష్ణుడికి గుండె గతుక్కుమనేటట్లు యుద్ధం చేసి గెలిపిస్తానని ఆశపడే కిరీటికి నా బలం తెలిసేటట్లు ఆయుధాలను ముక్కలు చేసి గుర్రాలను చంపి ఒంటి నిండా నెత్తురు వ్యాపింపజేసి నిన్ను పారిపోయేటట్లు చేస్తాను. ఒకవేళ నీవు నిలిస్తే ఊరకే పట్టుకుని సునాయాసంగా చీల్చిప్రవేస్తాను. నీ వింక ఎక్కడికి పోగలవు? కందము అని భూరిశ్రవుడు అనగా సాత్యకి నవ్వి నాతో యుద్ధం చేయటానికి సాహసంతో త్రుళ్ళిపడే వీరుడిని చూడటం నాకు పండుగ. మీ అందరికీ నేను నాశకుడనని వినలేదా? వచనము అని మాట్లాడి సాత్యకి ఇంకను ఆట వెలది. ఓ భూరిశ్రవ, ఎదురుగా నిలువటానికి భయపడి ధర్మాన్ని కోల్పోయి దూరంగా వచ్చి ముడుచుకుపోతున్నావెందుకు? ఊరికే పేట్రేగి ప్రేలుతున్నావు. నీ నిపుడే పట్టుకుని నాలుక కోసివేస్తాను. పనికిరాని మాటలెందుకు? వెంటనే మానుకోమ్ము. వచనము ఆ విధంగా భూరిశ్రవుడు సాత్యకి ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుంటూ ఢీకొని అనేక విధాలుగా మెరిసే బాణాలను వేసుకుంటూ ఒకరు వేసిన బాణాలను ఇంకొకరు త్రిప్పికొట్టుతూ కవచాలను చీలుస్తూ శరీరాలు నెత్తుట మునిగేటట్లుగా చేస్తూ సైనికులు తమ ఇద్దరినీ ఏనుగుల పోట్లాట చూచినట్లు చూడగా పోట్లాడి ఒకరి గుర్రాలను వేరొకరు చంపుతూ ఒకరి సారథిని మరొకరు హతమారుస్తూ ఒకరి కేతనాన్ని మరొకరు పడగొట్టుతూ ఒకరి అమ్ములను మరొకరు విరుస్తూ అసూయతో కత్తి డాలు తీసుకొని పాదచారులుగా అనేక రకాలుగా పోట్లాడారు. కొంత దూరానికి వెళ్లి దాహాన్ని తీర్చుకుని మళ్లీ చేరి డాళ్లను తునకలు చేసి కత్తులను త్రిప్పుతూ ఉపాయంగా శరీరాలు తప్పించుకుంటూ వ్రేటుపోటుల తాకిడి తగులకుండా బలం మెరియగా నేర్పుతో ఒళ్లు రాచుకోగా మల్లయుద్ధంలో పెనుగులాటకు పూనుకున్నారు. ఆ సమయంలో భూరిశ్రవుడు పైచేయిగా యుద్ధం చేయటం చూచిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల, ఓ పాండవోత్తమ, ఇదివరకే పెద్ద సేనతో పోట్లాడి మిక్కిలి అలసిపోయినందున సాత్యకి సోమదత్తుడి కొడుకైన భూరిశ్రవుడి చేతికి చిక్కి చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. సినివంశంలో శ్రేష్ఠుడైన ఇతడిని కాపాడవలసి ఉన్నది. నీ కొరకే వచ్చి సింహం బారిన పడ్డ ఏనుగు మాదిరి అయినాడు. త్వరగా ఆ సాత్యకిని కాపాడుము అని శ్రీకృష్ణుడు అర్జునుడిని కోరాడు. కందము అని శ్రీకృష్ణుడర్జునుడితో సాత్యకిని కాపాడవలసి ఉన్నదని అంటూ ఉండగానే సాటిలేని బలంతో భూరిశ్రవసుడు శ్రీకృష్ణుడి తోబుటునైన సాత్యకిని పట్టుకుని భూమిమీద వేయగా క్రిందైన సాత్యకి తన యోపిన కొలది శక్తివంచన లేక పోట్లాడుతూ ఉన్నాడు. వచనము ఆ శ్రీకృష్ణుడర్జునుడిని ఇంకా తొందరపెట్టి నీకు సహాయంగా వచ్చిన నీ శిష్యుడు ఇతరుల చేత కష్టపడుతూ ఉండగా ఆరుకొనుట న్యాయమా అని అనగా అతనితో అర్జునుడిట్లా అన్నాడు. తేటగీతి,
ఇంకొక దిక్కుకు చక్కగా చూడ సాధ్యం కానట్లుగా తేరులు మీద మీద క్రమ్ముకొన్నాయి. అంతేకాదు వాళ్ళిద్దరూ సాత్యకి భూరిశ్రవసులు ఎక్కటి యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో నేను బాణంతో కొట్టటం న్యాయం కాదు. ఈ రెండూ ఇట్లా ఉన్నా వచనము మిత్రుడి చావు చూడలేను. ఆ వీరులను అడ్డుకొంటాను, ఈ వీరుడిని కాపాడుతాను అని అన్నాడు. ఆ సమయంలో చాలా అలసిన సాత్యకిని భూరిశ్రవుడు మిగిలి పైకెత్తి క్రింద పడవేసి తన రెండు కాళ్లతో అతడి గుండెను కుడిచేతిని తొక్కిపట్టి గర్వంతో చేతికంకణాలలోని మణులు కాంతి తళతళలాడే అందమైన చేతితో మెరిసే కత్తి నెత్తి సాత్యకి కంఠాన్ని నరికి వేయటానికి పూనుకొన్నాడు. ఆ భూరిశ్రవుడి చేయి చూచేవారికి ఇంద్రధ్వజం వలె ఒప్పింది. అప్పుడు నీ సేనలకు సంతోషం కలిగింది. దానిని చూచి కృష్ణుడు వేగంగా వేయమని అర్జునుని త్వరపెట్టాడు. అప్పుడు అర్జునుడా కౌరవశ్రేష్ఠుడిని మనసులో మెచ్చుకొని విశాలము వాడికలది అయిన బాణాన్ని వెంటనే వింట సంధించి బాగాలాగి మిక్కిలి వేగం వాడి వెలుగు వ్యాపించగా కొట్టాడు. కత్తి నెత్తిన భూరిశ్రవుడి చేయి తెగిపోయి పెనుబాము మాదిరిగా ప్రకాశించింది. నీ సేనలు దుఃఖించాయి. తన ప్రయత్నాన్ని సిద్ధించకుండా చేసినవాడు అర్జునుడని తెలుసుకొని ఆరని కోపంతో అసహించుకునే మనసుతో ఆ దిక్కు చూచి తగిన గొంతుతో భూరిశ్రవు డి విధంగా అన్నాడు. ఉత్పలమాల, ఓ అర్జున, నేను నీ దిక్కు చూడలేదు. ఇంకొకరితో ఎదుర్కొని పోరాడుతూ ఉండగా మర్యాద లేక ఇట్టి నీచమైన పనికి పూనుకొంటావా? ఈ నీచోపాయాన్ని నీకు అస్త్రవిద్యాగురువైన ద్రోణుడా, నీ పుట్టుకకు ఆధారమైన ఇంద్రుడా, నీకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన రుద్రుడా ఎవరు చెప్పారయ్యా? దామోదరు దింత పాపాని కొడికట్టేటట్లు చేస్తాడా? వచనము అనగా విని ఆ బాహ్లికుడి మనుమడిని చూచి చంపకమాల. రాజులు యుద్ధం చేసేటప్పుడు మిత్రులు బంధువులు తోడ్పాటుగా రావటం నీచకార్యమా? నిన్ను శత్రువులు చంపుతూ ఉండగా కాపాడలేని మీ దండునాయకులను దూషించుము. చాలా శ్రమనందిన సాత్యకిని అవమానించి చంపటానికి పూనినావు. నేనుండగా అతడు చనిపోతాడా? నిందపడతాడా? వచనము అభిమన్యుడిని మీరంతా అధర్మంతో చంపారు కదా అని మాటాడకుండా చేశాడు. అప్పుడర్జునుడిని నీ కొడుకులు మరికొంతమంది రాజులు నిందించగా అదే విధంగా అర్జునుడు వారి నోరులు మూయించాడు. భూరిశ్రవుడి ఎడ అనుకంపతో అతడి నుద్దేశించి అతడి మనసులోని బాధను పోగొట్టనించి తేటగీతి, ఓ మహాత్మా, క్షత్రియ ధర్మం కారణంగా నీ వంటివాడిని ఇట్లా బాధింపవలసి వచ్చింది. నా శపథాన్ని గూర్చి యోచింపుము. ఈ అన్ని పనులకు మంచి చెడ్డలకు ఆ సుయోధనుడే కారణం. వచనము రాజైన ఆ దుర్యోధనుడు నరకానికి పోతాడు, నీవు స్వర్గానికి పోతావు అంటూ అర్జునుడు అనగా ఆ భూరిశ్రవుడు సాత్యకిని వదలి ఎడమచేతితో బాణాలను క్రింద పరుచుకొని ప్రాయోపవేశ బుద్ధితో సమాధిలోకి వెళ్లాడు. అప్పుడు సాత్యకి ఉత్సాహంతో కత్తిని చేతబట్టి శ్రీకృష్ణార్జునులను భీమ, అశ్వత్థామ, కర్ణులను వలదని గొంతెత్తి వారించిన కోపంతో ఒడలు తెలియక భూరిశ్రవుడి తలను నరికివేశాడు. సిద్ధచారణ గణాలు కీర్తిస్తూ ఉండగా అతడు సద్గతికి పోయాడు. తనను అడ్డుకొన్నవారందరికీ సాత్యకి అభిమన్యుడిని, కౌరవులు చంపిన పద్ధతిని గూర్చి వివరించాడు. ఆ సమయాన మన సేనలోని వారు ఈ విధంగా చేయవచ్చునా అని, కోపం ఎంతటి పనినైనా చేయించగలదని, సాత్యకి చేతపడితే అతడు చంపకుండా మానుకుంటాడా అని అన్నారని చెప్పిన సంజయుడి మాటలకు ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా అన్నాడు. కందము, ఓ సంజయ, ద్రోణుడు, కృతవర్మ మొదలైన వీరవరులకు సైతం జయించటానికి వీలుకానివాడు సాత్యకి. ఈ కురువంశంవాడైన భూరిశ్రవుడి అవమానానికి అతడు గురికావటం చాలా వింతగా ఉన్నది అని ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు. వచనము శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. సంజయుడు ధృతరాష్ట్రునకు సాత్యకి పరాభవ కారణంబు చెప్పుట.
చంద్రవంశంలో గొప్పవాడైన యయాతి కుమారుడు యదువంశంవాడు దేవమీఢునికి పుట్టిన సూరుని కొడుకు వసుదేవుడు అందచందాలలో పేరు పొందుతూ పెరుగుతూ వచ్చాడు. దేవకుడనే రాజు తన కూతురు దేవకీదేవికి స్వయంవరం చాటాడు. ఆ వసుదేవుడికిగాను యాదవకులలో పుట్టిన సిని బలపరాక్రమాలతో ఆమెను తీసుకుని వచ్చాడు. స్వయంవరానికి వచ్చిన రాజులలో ఎవరూ అతడిని ఎదిరించి పోరాడలేకపోగా సోమదత్తు డొక్కడు మాత్రం వెన్నిచ్చిపోకుండా యుద్ధం చేశాడు. సిని, సోమదత్తులు ఒకరి తేరును ఇంకొకరు విరిచారు. తేరులు లేనివారే భూమిమీదకు దూకి యుద్ధం చేశారు. ఆ యాదవరాజు వీరుడు అయిన సిని బాహ్లికుడి కుమారుడైన సోమదత్తుని జుట్టుపట్టి లాగి క్రింద త్రోసి తన్ని అవమానించి దయతలచి చంపకుండా వదిలిపెట్టాడు. అవమాన భారంతో తల ఎత్తుకొనలేక అడవులు పట్టిపోయి పరమేశ్వరుడిని ఉద్దేశించి సోమదత్తుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయి వరం కోరుకొమ్మన్నాడు. ఆ వేళకు సిని, అతడి కొడుకు కూడా కాలగతిలో కలసిపోయారు కాబట్టి అతడి మనుమడిని యుద్ధంలో తన్నగలిగేవాడిని తనకు కొడుకుగా ప్రసాదించుమని కోరాడు. ఆయన సరే అన్నాడు. ఆ తర్వాత శివుడు అంతర్హితుడయ్యాడు. ఆ వరశక్తి వలన భూరిశ్రవుడు సాత్యకిని ఈ విధంగా అవమానించగలిగాడు అని సంజయుడు చెప్పాడు. ఆ తరువాత యుద్ధం ఎట్లా సాగిం దని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు దాని ప్రకారం చెబుతూ ఉన్నాడు. ఆట వెలది. భూరిశ్రవుడీ విధంగా చనిపోగా తన తేరును సైంధవుడున్న దిక్కునకు తోలుమని అర్జునుడు శ్రీకృష్ణునకు మొదలయిచ్చాడు. అప్పుడశ్వత్థామ మొదలైన మొనగాండ్రును రాజైన దుర్యోధనుడును వచనము ధైర్యంతో భూరిశ్రవుడు చనిపోగా అర్జునుడి తేరు సైంధవుడి దిక్కునకు శ్రీకృష్ణుడు తోలగా అశ్వత్థామ మొదలైన వీరులు అర్జునుడికి అడ్డం వచ్చారు. అప్పుడు కర్ణ సాత్యకులు పోరుట జరిగింది. దానిని వివరిస్తాను వినుము అని సంజయుడన్నాడు. త్రికాలవేది అయిన శ్రీకృష్ణుడు తన తమ్ముడైన సాత్యకికి భూరిశ్రవుడి మూలాన కలిగే ఆపదను తెలుసుకుని ముందురోజు రాత్రి తన సారథి అయిన దారకుడితో పార్థుడి ప్రతిజ్ఞను నెగ్గించటానికి నిశ్చయించి మాట్లాడే నెపంతో మన తేరును సిద్ధం చేసుకుని రేపు యుద్ధరంగానికి తీసుకుని రావలసింది అని చెప్పాడు. ఆ సమయంలో ఏ గురుతుతో పాంచజన్యాన్ని పూరిస్తానని చెప్పాడో ఆ విధంగా అంతకంటే ముందుగానే ఆ సారథికి తేరు తేవలసిన సమయాన్ని గుర్తుంచుకుని శంఖాన్ని ఊదాడు. అప్పుడు దార్కుడు సైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే గుర్రాలను వేగం మెరేగా గరుడకేతనంతో ఆ సమయానికి ఆ తేరును సరిగా యుద్ధరంగంలోకి తీసుకొని రాగా ఆ శ్రీకృష్ణుడు అతడిని మెచ్చుకొని సాత్యకికి ఆ తేరునిచ్చాడు. దానికర్జునుడు అబ్బురపడ్డాడు. శ్రీకృష్ణుడా పయాన్ని కొంచెం తెలియజేశాడు. ఈ విధంగా సాత్యకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తేటగీతి. అర్జునుడికి సాయం చేయాలనే ఆశతో సాత్యకి విజృంభించిరాగా కర్ణుడు చాలా ఆటోపంతో అతడిని ఎదుర్కొన్నాడు. ఆ స్థితిని చూచి నవ్వుతూ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. కందము. భూరిశ్రవుడు చావటాన్ని సహించక కర్ణుడు సాత్యకితో యుద్ధానికి పూనుకొన్నాడు. అతడు చావకుండా మనం నిస్సందేహంగా అతడిని వెంబడించాలి. ఆట వెలది. అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. ఆ కర్ణుడికి సాత్యకి అన్నింట సరితూగుతాడు. అంతేకాక అతడి చక్రరక్షకులు అప్రమత్తంగా పూనికతో వేగంగా అతడిని సమీపించి తోడుపడ్డారు. కాబట్టి ఆ వైపు దిగులు నీవు పెట్టుకొనవద్దు. వచనము. శ్రీకృష్ణుడు తేరును సైంధవుడున్న ప్రక్కకు తోలాడు. ఆ సమయంలో కర్ణ సాత్యకుల యుద్ధం అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు. ఆ విధమైన యుద్ధం దేవతలలోగాని రాక్షసులలోగాని జరగలేదు. ఆ విధంగా యుద్ధం చేసి ఆ నారాయణుడి తమ్ముడు శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. కర్ణుడు సాత్యకితో యుద్ధంబు చేసి యోడిపోవుట. చంపకమాల. ఓ రాజా! సాటిలేని బలంతో కర్ణుడి ఒళ్లంతా నెత్తురుమయంగ చేసి అతడి సారథిని గుర్రాలను కేతనాన్ని త్వరగా త్రుంచివేసి తేరును గొడుగును వరుసగా
తమ్ములతో కూడా దుర్యోధనుడు చూడగా పొడిచేశాడు. ఆ వీరత్వాన్ని చూచి శక్తిగల రాజులు సాత్యకిని చుట్టుముట్టగా, కందము, ఓ రాజా! తనను చుట్టుకున్న కురురాజుల మీద బాణాలు వేటంలో వేగం, తేరులు వెళ్లే వేగం తీరు, చిత్రవిచిత్రమైన గతులు ప్రకాశిస్తూ యుద్ధం చేసి ఆ సాత్యకి ఆ తేరుల గుంపును సుళ్ళు తిరిగి కలతపడేటట్లు, దూరంగా పోయేటట్లు, తిరిగి పరుగులెత్తేటట్లు చేశాడు. కందము. సంజయుడితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు: శ్రీకృష్ణుడి తేరు, గుర్రాలు, సూతుడు అయినందువలన సాత్యకి ఉత్సాహంతో పాటు సాటిలేని బలంతో కూడి మేటి వీరుడయ్యాడు. వచనము: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు. ఆ సమయంలో ముందుగా దారకుడు త్వరగా రథం తీసుకురావటాన్ని సాత్యకి చూచాడు. కాని అది శ్రీకృష్ణుని ఆదేశం మేరకు తన సైన్యం వస్తున్నదని తెలియక అతని చిన్న తమ్ముడు తగిన గుర్రాలు కట్టి, జెండాను కూర్చి, వివిధ ఆయుధాలు అమర్చి సిద్ధం చేసి తెచ్చిన ఉత్తమ రథాన్ని అధిరోహించి తన పరాక్రమాన్ని చూపుతూ ఉండగా అప్పుడు శ్రీకృష్ణుడి తేరును తోలుకొని సారథి అతడి దగ్గరకు వెళ్లాడు. నీ కొడుకులు కర్ణుడికి తగిన తేరును సిద్ధం చేసి దానిమీద కెక్కించారు అనగానే ధృతరాష్ట్రుడు అర్జునుడిని చేరి భీముడేమి చేశాడు అని అడుగగా, తేటగీతి. ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లా అన్నాడు: కర్ణుడిచేత ఆ విధంగా అవమానించబడి భీముడు సిగ్గుతో అర్జునుడి యుద్ధకు చేరికూడా కోపంతో మండే మనసుతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. వచనము: తరువాత భీముడు అర్జునుడితో కర్ణుడు తన్నాడిన మాటలన్నీ చెప్పి అతడినెదుర్కొని అన్ని విధాల హతమారుస్తానన్నాడు. అందుకర్జునుడు, ఆ మాటలు నా చెవిని వేయటం వలన అవి నన్ను అన్నట్లే. నీకెందుకు? అతడికి బదులు నేనిస్తాను. నీ ఊరుకుండుము అని కర్ణుడి తేరునకెదురుగా పోయి, ఉత్పలమాల, ఏరా కర్ణ! భీముడిని ఆ విధంగా ఎందుకు తిట్టావు? అతడు తరిమినప్పుడు సిగ్గులేక పరుగెత్తావే. అప్పుడు నిన్నెవరైనా తిట్టారా? యుద్ధంలో ఓటమి తప్ప ఇంత గర్వమెందుకురా? ఇంతకు ముందు నీ గురించి తెలియదా? ఇప్పుడు సాత్యకి నిన్ను గెలువలేదా? కందము. యుద్ధంలో ఎంత గొప్పవారికైనా గెలుపోటములు కలుగవా? ఈ వాస్తవాన్ని మరచి ఈ విధంగా సాటివారిని మాట్లాడతారా? ఓ తుంటరి! నీ కులము, గుణం సామాన్య ప్రజలకు కూడా తెలిసివచ్చిందిరా. వచనము: నేనంతమాత్రం చెబుతాను. ఈ మాటలు మరచిపోవద్దు. ఇంతేకాదు, నేను లేనప్పుడు అధర్మంగా, న్యాయానికి వ్యతిరేకంగా అభిమన్యుడి విల్లు త్రుంచావు. దానికై నీవు చూస్తూ ఉండగానే ధర్మపద్ధతిలో వృషసేనుడి తలను త్రుంచుతాను. ఇంకా నీతో కలిసి ఆ అన్యాయం చేసిన వారి నే విధంగా చేస్తానో చూడుము అంటూ తరుమగా మనసేనలు తొందరగా అతడిని క్రమ్ముకోగా ఆ యుద్ధగతి చాలా భయంకరంగా మారింది. సూర్యుడు కూడా కాంతిహీనుడయ్యాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో ఈ విధంగా అన్నాడు: సీసము, ఆట వెలది. సాత్యకి, భీమసేనుడు రెండు ప్రక్కల రాగా అర్జునుడు సైంధవుడున్న దిక్కునకు విజృంభణంతో సేనను తరుముతున్నాడు. ఇంక కొంతసేపు అతడిని ఆపగలమేని సూర్యుడస్తమిస్తాడు. నీవంటి వీరుడికి శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుశ్శాసనుడు, నేను తోడుకాగా అతడికి చేయి కదిలించటం సాధ్యమా? పోగాలం వచ్చి వాడటువంటి ప్రతిజ్ఞ చేశాడు. వీడితో కూడా వాడి సోదరులు కూడా పోయేవారే. వీరి అనంతరం రాజ్యమంతా మనమే ఏలుదాం. ఈ సమయంలో నీవు ఉపాయము, పట్టుదల చూపించవలేను అని దుర్యోధనుడు కర్ణుడితో అన్నాడు. వచనము: అనగా కర్ణుడారాజును దుర్యోధనుడిని చూచి, చంపకమాల! భీముడి బాణాల తాకిడికి నా ఒడలంతా నొచ్చి ఉన్నది. అంతమాత్రాన అర్జునుడు యుద్ధంలో నన్ను మీరగలడా? రాజుగారి ఆదరమున్న మేటిబంటును. ఈ మాత్రం కూడా యుద్ధం నేను చేయకుండటం ధర్మమా? యుద్ధంలో విజృంభిస్తాను. ఆ మీద దైవం ఉన్నాడు అని కర్ణుడు తన రాజభక్తిని చాటుకొన్నాడు. అతడి మాటలు విని, వచనము, ఆ దుర్యోధనుడు సంతోషించాడు.
భీముడు సాత్యకి తోడు రాగా అర్జునుడు గాలి తోడైన అగ్నిదేవుడి మాదిరిగా వెలుగుతూ బల్లెములు బాణాలు నీ శనిమీద గుప్పించగా చతురంగ అవయవాలు చామరమును గొడుగును పతాకాలను ముక్కలు విండ్లు గదలు మొదలైన ఆయుధాలు ముక్కలు సొగసు బాసి నెత్తురుటేరుల ప్రవాహంలో కుప్పలుగట్టి తేలాడాయి. దుర్యోధనుడు కర్ణవృషసేన శల్య కృపాశ్వత్థామలు పూనికతో తమతో కూడా శత్రు సైన్యాల తరుముకొని వచ్చే సైంధవుడిని వెనుకకు నెట్టి ప్రొద్దు ఎక్కువ కావటం వల్ల ధైర్యం ఎక్కువై ఆ అర్జునుడిని ఎదుర్కొని వాడి బాణాలు వేశారు. వాటిని ఆత డొక్కొక్కదానిని ముక్కలు చేశాడు. అందరూ గుంపుగా ఒకేమారు విడిగా ఒక్కొక్కడు అనేక బాణాలు ఆ కృష్ణార్జునుల శరీరాలలో గ్రుచ్చుకొనేటట్లు వేశారు. ఆ అర్జునుడు లెక్కసేక ఒక్కొక్కరిని పెక్కువాడి బాణాలతో మూర్ఛిల్లజేశాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధము. కందము. ఓ రాజా! ధృతరాష్ట్ర! సైంధవుడున్న దిక్కునకు మదపుటేనుగువలె అర్జునుడు దూకగా చూచి దర్పాతిశయంతో కోపం పెళ్లిబుకగా గ్రుడ్డిదైన మనస్సుతో భూమి అదరగా కర్ణుడడ్డుపడ్డాడు. వచనము. ఆ సమయంలో ఆట వెలది. 15 వాడి బాణాలు అర్జునుడును భీమ సాత్యకులు మూడేసి వాడి బాణాలు ఒంటిలో గ్రుచ్చుకొనేటట్లు వేయగా కర్ణుడు కోపించి కందము. కర్ణుడు 60 బాణాలతో ఆయువు పట్లునొచ్చేటట్లు కొట్టి తన వేగాన్ని తెలియజేశాడు. అది చూచేవారినంతా అద్భుతరస ప్రవాహంలో ముంచింది. ఆట వెలది. అర్జునుడు 100 వాడి బాణాలతో కొట్టి ఆ వీరశ్రేష్ఠుడి శరీరాన్ని నెత్తుటితో తడిసి కనిపించేటట్లుగా చేశాడు. ఆ కర్ణుడు అటువంటివి 500 బాణాలను వేశాడు. ఆ వేగానికి అర్జునుడు కోపంతో వివసుడవుతూ కందము. ఆ అర్జునుడు వేగంగా కర్ణుడి విల్లు త్రుంచివేశాడు. 9 బాణాలతో విశాలమైన అతడి గుండెను తొలిచాడు. అతడి ప్రాణాలను తోడే వాడి బాణంతో కొట్టాడు. వచనము. ఆ అర్జునుడి బాణాన్ని అశ్వత్థామ అర్ధచంద్రాకారం గల బాణంతో త్రుంచాడు. ఆ మీద బంగారు రంగు విల్లు తీసుకుని కర్ణుడు వేగంగా వాడి బాణాలను వేయగా అర్జునుడు కర్ణ ఆగాగు మంటూ అర్జును నెరుంగవా అని తీవ్ర బాణాలు వేసి కప్పాడు. దానికి కర్ణుడు అర్జునా! నిలునిలుమంటూ కర్ణుడిని గూర్చి నీకు తెలియదా అంటూ తీవ్రమైన బాణాలతో అర్జునుడిని కప్పాడు. ఒకరికొకరు అగుపడకుండా ఆ ఇద్దరూ చేసే యుద్ధం దేవతలు పొగడే విధంగా సాగింది. అప్పుడు దుర్యోధనుడు తన సైనికులను ఎలుగెత్తి పిలుస్తూ కర్ణుడికి తోడ్పడవలసిందిగా పంపాడు. ఆ పనికి అర్జునుడు కోపాటోపంతో మత్తేభము. కర్ణుడి గుర్రాలను పడగొట్టి సారథిని చంపి భయంకరమైన బాణాలతో మోది శరీరాన్ని బాధపెట్టగా గర్వహీనుడై కర్ణుడు బాధపడ్డాడు. అప్పుడశ్వత్థామ ఆదుకొని తన రథం మీదకి ఎక్కించుకొని శల్యుడు సహాయపడగా అర్జునుడిని బాణాలతో కొట్టాడు. తేటగీతి. కూపాచార్యుడు వృషసేనుడు శల్యాశ్వత్థామల ప్రక్కకు చేరి అర్జునుడి శరీరం మీద బాణాలు వేశారు. వారి నల్వుర వెనుక దాగికొని సైంధవుడు కూడా అర్జునుడి మీద బాణాలు వేశాడు. కందము. అశ్వత్థామాది రథిక శ్రేష్ఠుల భుజవిక్రమమును అడ్డుకొంటూ ఎక్కువ కోపంతో అర్జునుడు సైంధవుడి మీద బాణాలను వేశాడు. వచనము. అర్జునుడు సైంధవుడి మీద బాణాలు వేసిన సమయంలో దుర్యోధనుడు తన సేవలకు చేయి ఊపగా వారొక్క గుంపుగా అర్జునుడిని క్రమ్ముకొని అనేక విధాలైన ఆయుధాలతో అతడి ఒడలిని నొప్పించారు. అయినా అర్జునుడు చీకాకు పడకుండా ప్రయత్నంతో శార్దూల విక్రీడితము గాంధీవానికుండే అల్లెత్రాటి టంకార శబ్దం ఆకాశం అంతా వ్యాపించగా ఏనుగులు రథాలు గుర్రాలు భయంకరమైన బాణాల తాకిడికి ముక్కలుగా చీల్చబడినవి భగ్నమైనవి కాగా అర్జునుడి విజృంభణకు ఆ సేనల సమూహాలు సంక్షోభం చెంది పారిపోయాయి. వచనము. ఈ విధంగా భయంకరమూర్తి అయి మట్టమధ్యాహ్నపు సూర్యుడివలె మండుతూ అర్జునుడు ఆకాశచారులను ఆశ్చర్యపరచాడు. ఆ సేనానులందరూ మూకుమ్మడిగా తరుముకొని రాగా వారి నదల్చి బాణాల వెల్లువలో తేల్చి తరిమి మండే బాణాలతో సైంధవుడి మీదకు దూకాడు. ఆ మహారథుడైన సైంధవుడు కందము.
సైంధవుడు పరుగెత్తిపోకుండా గుర్రాల మీద, జెండా మీద, గాంధీవం మీద, అర్జునుడి శరీరం మీద, సేనల మీద దేవతలంతా అనేక విధాల పొగడగా వాడి బాణాలు నాటాడు. కందము అర్జునుడా సైంధవుడి వరాహ కేతనాన్ని, సూతుడి తలను ఒకేసారి ఆశ్చర్యంగా నేల పడగొట్టాడు. అది చూచిన నీ సేన తామరాకు మీది నీరు మాదిరిగా భయంతో వణికిపోయింది. కందము ఓ రాజా! నీ సేనానులు ప్రాణాలున్నంతదాకా తరుగని శక్తితో అతడిని కాపాడే పట్టుదలతో బాణాలు ప్రయోగిస్తూ అడ్డుపడ్డారు. వచనము ఈ విధంగా కూపాశ్వత్థామ శల్య వృషసేనులు సాహసంతో సైంధవుడి కాపాడటానికి అడ్డంగా అర్జునుడి దెబ్బ తగులకుండా నిలబడగా ఆ అర్జునుడు సైంధవుడిని చంపేదారి తోచక కోపంతో పెదవి నొక్కుకుంటూ సూర్యుడి దిక్కు చూడగా కృష్ణుడు ఇట్లా అన్నాడు. ఆట వెలది. సూటిగా పట్టుదలతో పెనుగులాట ఇక మీద పనికిరాదు. సూర్యుడు పడమటి కొండను చేరబోతున్నాడు. దీనికి ఒక ఉపాయాన్ని నేను చూపిస్తాను. దానితోగాని శత్రువు పడిపోడు. వచనము ఆ ఉపాయమేమంటే కందము ఓ పాండవోత్తమ! సూర్యమండలాన్ని మరుగుపడేటట్లుగా చీకటిని కలిగిస్తాను. అది సూర్యుడు అస్తమించిన విధం కాగా సైంధవుడు మిగిలిన కౌరవ వీరులు చాలా సంతోషంతో వచనము ప్రతిన భంగమైనదని యుద్ధ ప్రయత్నం మాని కౌరవ వీరులు తమలో తాము ఒకరినొకరు మెచ్చుకొంటూ సంతోషంతో తిరుగుతారు. అప్పుడు నీ ప్రతిన తీర్చికొమ్ము అని చెప్పగా శత్రువును జయించటానికి ఒక్క మిష కావలసి వచ్చిందని, ఉపాయం కావలసి వచ్చిందని చీకాకుపడే అర్జునుడిని చూస్తూ శ్రీకృష్ణుడు మాయ చీకటిని కలిగించి సూర్యుడిని కప్పివేయగా కందము అది సూర్యాస్తమయంగా భావించి మన సేనలు గర్వాతిశయంతో సింహనాదాలు చేశాయి. ఆనందంతో నిండిన మనస్సుతో సైంధవుడు తల ఎత్తి పడమటి దిక్కుకు చూచాడు. వచనము ఆ సమయంలో ఆట వెలది. సంతోషంతో తేరిమీద నిలుచుని పడమటి దిక్కుకు మెడ ఎత్తి చూచే ఈ దుర్మార్గుడి తలను వెంటనే త్రుంచివేయుము అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి సైంధవుడిని చూపించాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. అర్జునుడు సైంధవుని తల దునుముట. కందము అర్జునుడు చూచి గంధపుష్పాలతో పూజించినట్టి అమ్ముల పొదిలో మెరుస్తూ ఉన్నవాడి బాణాన్ని కోపాటోపంతో సంధించి వేయగా డేగ పిట్టను పోతూ పోతూ తన్నుకొనిపోయేటట్లు వేగంగా అతడి తలను ఆ బాణం హరించింది. వచనము ఆ సమయంలో తొందర కలవాడే ఆట వెలది. శ్రీకృష్ణుడు ఓ అర్జునా! అర్జునా! సైంధవుడి తల నేలమీద పడకూడదు. దానిని ఆకాశంలో నిలిచేటట్లు చేయుము. దానికి కారణం నేను చెబుతాను అనగా అర్జునుడు కందము గట్టి బాణాలతో మీదకు కుడియడమలకు ముందు వెనుకలకు ఆకాశంలో మిక్కిలి వేగంగా సైంధవుడి తలను బంతి ఆటవలే నడపాడు. వచనము అటువంటి సమయాన కందము మాయచికటి విచ్చిపోగా సూర్యుడు మళ్లీ కానవచ్చాడు. కోపంతో నిండిన మనస్సులతో సేనలలో శక్తి కలవారు వాడి బాణాలతో విజృంభించి కందము అర్జునుడిని చుట్టుముట్టారు. వారి దూకుడును నానావిధాలైన బాణాలతో వారిస్తూ ఆకాశంలో ఇదివరకే తిరుగుతూ ఉన్న సైంధవుడి తలను ఏమరుపాటు చెందకుండా ఆశ్చర్యంగా తిప్పుతూ ఉన్నాడు. వచనము ఈ విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే పరిణతమైన భుజబలంతో విరవిహారం చేస్తూ ఉండి ఆట వెలది. కృష్ణ ఇంతకాలం ఈ సైంధవుడి తలను ఆకాశంలో నిలుపవలెను, ఎక్కడ వేయవలెను, ఇందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది అనగా దానికి అతడు వచనము అర్జున వినుము. వృద్ధక్షత్రుడనే సింధుదేశపు రాజు పిల్లల కొరకే చేసిన గొప్ప తపస్సు వలన జయద్రథుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. వయసులో వీడు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక దినం ఆకాశవాణి ఈ జయద్రథుడు ఏమరుపాటులో ఉండగా యుద్ధంలో ఇతడి తల త్రెంచబడుతుందని ఆదేశించింది.
అప్పుడు అక్కడ వారంతా వినేటట్లు ఇతడి తలను ఎవడు భూమిమీదకు పడకొడతాడో వాడి తల 100 వ్రక్కలవుతుంది అని తన తపశ్శక్తితో వృద్ధక్షత్రుడు అన్నాడు. ఆ కారణంగా కందము ఈ సైంధవుడి తలను భూమిమీద పడనీయకుండా ఆ వృద్ధక్షత్రుడి తొడపై పడేటట్లు చేయుము. ఆ పని పాశుపతాస్త్రం వలననే అవుతుంది. దాని శక్తి అట్టిది, వేరొక దానివలన కాదు. వచనము ఆ వృద్ధక్షత్రుడు శమంత పంచకమనే చోట ఉంటాడు. ఈ మహత్యం కల పాశుపతాస్త్రాన్ని సహాయం కోరుకొనుము. అనగా అర్జునుడు అట్లేయని మిక్కిలి భక్తితో నియమంగా దానిని పాశుపతాన్ని వేయగా ఆ దివ్యబాణం బాణాల వరుసగా మారి ఆ తలను మోసుకొనిపోయి వృద్ధక్షత్రుని ఆశ్రమద్వారాన్ని ప్రవేశించేటప్పుడు జపంలో ఉన్న ఆ రాజు తొడమీద ఆ తల అస్త్రమాహాత్మ్యంతో పడింది. ఆ రాజు దాని తాకిడికి దిగ్గనలేస్తూ దాన్ని తోశాడు. అది క్రిందపడి తేటగీతి ఆ వృద్ధక్షత్రుడి తల 100 ముక్కలుగా చీలింది. కృష్ణుడు అర్జునుడిని పొగిడాడు. ప్రాణులంతా ఆశ్చర్యంలో మునిగారు. అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించాడు. కందము ఓ ధృతరాష్ట్ర! ఆ విధంగా అర్జునుడు సైంధవుడి తలను నడిపించిన విధానాన్ని చూచి సేనలు భయపడ్డాయి. రాజులందరికీ పొగరణిగింది. సీసము ఆట వెలది. సైంధవుడి తల భూమిమీద పడేదాకా భయంకరమైన అతడి మొండెం తేరిమీదనే నిలిచి ఉండి ఆ మీదట పడిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విధంగా అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. నీ కొడుకులు కన్నీళ్లు దొర్లగా చాలా దుఃఖించారు. కృష్ణార్జునులు సంతోషం నిండిన మనసు కలవారయ్యారు. అప్పుడు భీమసేనుడు చాలా విజృంభించి సింహనాదం చేశాడు. దానిని విన్న ధర్మరాజు సంతోషంతో నిండిన ఆకారం కలవాడయ్యాడు. అతడి సైనికులంతా సంతోషించారు. వచనము ఆ సేనలో అరుపులు, తూర్యశబ్దాలు చెలరేగాయి. ఆ సేనలు చాలా సంతోషించాయి అని సంజయుడు సైంధవవధ విధానాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అని చెప్పగా ఆ మీద కథను తెలుపుమని ఆసక్తితో ఉన్న మనసుతో అడిగాడు ధృతరాష్ట్రుడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. ఆశ్వాసాంతము. ఉత్పలమాల. స్వామీ, నీవు బిందుచిదాత్మమయమైన ముక్కాలి పీఠమీద అధివసించి ప్రపంచ వ్యాపారమును గావించెదవు. ప్రకాశాది 4 కళలు నీకున్నవి. ప్రపంచమంతా నీవు స్వచ్ఛమైన రూపంతో తిరుగుతున్నావు. యోగీశ్వరుల యోగనిష్టలో స్రవించే అమృతధారవు నీవు. అందువలన నీవు సర్వశ్రేష్టమైన మోక్షమును కలిగిస్తున్నావు. చేతనాచేతనము, నాశరహితం, దేనియందునూ ఆసక్తం కానిది, అదృష్టమైనది అయిన ఈశ్వర భావ ప్రకాశం నీది. ప్రపంచంలోని మహానందమనే ఏకైకరసమునందు ఆత్మను లీనం గావించువాడవు. కందము ఆస్తికుల మనస్సులతో కూడుకొన్నవాడా! కౌస్తుభరత్నంతోనూ విష్ణుని పరంగా ఎముకల మాలికతోనూ శివుని పరంగా చిత్రమైన వర్ణంకల వక్షస్థలము కలవాడా! చాలా గొప్పవైన వేదాలలో స్తుతింపబడిన విధము కలవాడా! మిక్కిలి దయాగుణం కలవాడా! మాలిని శృతులైన వేదాలచేత తెలియజేయబడే రసభావం నీ స్వరూపం. భక్తుల బాధలను తొలగించటం నీకొక ఆట. చతుర్దశ భువనాలలో లోటులేమీ లేకుండా పరిపాలన చేస్తూ ఉంటావు. భక్తుల మనసులలోని అజ్ఞానాంధకారమును తొలగించే, అంతటను ప్రకాశించే దీపము యొక్క ఆకారం కలవాడా! మోహాంధకారాన్ని తొలగించే ప్రదీపస్వరూప. గద్యము ఈ మహాభారతం సంస్కృతాంధ్ర భాషా కవిస్వరులకు స్నేహితుడు, సూర్యుడి వంటివాడు, కొమ్మనమాత్యుడి కుమారుడు, పండితుల పూజలచేత ప్రకాశిస్తున్నవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచితమైన శ్రీ మహాభారతంలోని ద్రోణపర్వంలో 4వ ఆశ్వాసం. ద్రోణపర్వంలోని చతుర్థాశ్వాసం సమాప్తం.